హైదరాబాద్ ఉప్పల్ చిల్కానగర్ లో అంతరాష్ట్ర దొంగలు హల్చల్ చేస్తున్నారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని దొంగలు అడిగారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడి వృద్ధుల నోట్లో గుడ్డలు కుక్కారు. బంధించి దోచుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల అలికిడి విని చుట్టుపక్కల స్థానికులొచ్చి దొంగలను పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దొంగల ముఠాలో 2 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. వీరు యూపీ లేదా బీహార్ కు చెందినవారా అని తెలియాల్సింది. దొంగలు వచ్చిపోయే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి వచ్చారనమాట. రెంట్కి కావాలి, రూమ్ రెంట్ కోసం వచ్చాము అనేసి. అయితే రూమ్ రెంట్ కోసం వచ్చాక మా మమ్మీ ఏం చేసింది, డోర్ ఓపెన్ చేయలే, విండో నుంచి ఓపెన్ చేసి ఏం కావాలి అని అడిగితే మాకు వేరే పక్కన గదిలో ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఈ టైంకి మమ్మల్ని ఎలగొట్టేశారు, గొడవైంది, అందుకోసం మేము వచ్చేసాం అక్కడ నుంచి. మాకు ఇక్కడ మీ దగ్గర రెంట్ టూలెట్ అని బోర్డు ఉంది, అది చూసి వచ్చాము, మాకు ఇప్పుడు రెంట్కి ఇవ్వండి అని అంటే మా డాడీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కాదు, ఈ టైం కాదు, రేపు మార్నింగ్ రండి, ఈ నైట్ ఎక్కడ, ఇప్పుడు ఈ నైట్ అయితే మేము ఇవ్వమనేసి. అయితే అది పెట్టేసి క్లోజ్ చేసేసారు. విండో క్లోజ్ చేశాక వీళ్ళు క్లోజ్ చేయగానే వాళ్ళు ఏం చేశారు, స్టెప్స్ ఎక్కేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. మా డాడీ వాళ్ళు లాక్ వేయలేదంట, లాక్ వేయలేదు అనేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి లాక్ తీసుకోవడానికి పైకి వెళ్ళేసరికి వాళ్ళు పైనే ఉన్నారు. వాళ్ళు పైనే ఉండి మీదికి అటాక్ చేశారు. అటాక్ చేసి వాళ్ళ అట్లా అటాక్ చేశాను. మా మమ్మీ ఇంకా రావట్లేదు, ఏంటి ఇంత టైం పడుతుందని బయటికి వెళ్ళేసరికి ఇక వాళ్ళు సౌండ్ వినేసి మా మమ్మీ అరుపులకి బయటికి ఉరుకొని వచ్చేసారు. ఇక బయటికి వెళ్ళిపోయారు, గేట్ బయటికి. వాళ్ళని ఇక అక్కడే గల్లీ వాళ్ళంతా పట్టుకొని ఇక పిఎస్